సాగునీటి అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎల్పీ మీడియా హాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చెప్పిన విషయాలన్నీ అబద్దాలని తేలిపోయాయని ఆరోపించారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన వరద కాలువలే కారణమని మంత్రి తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి రివర్స్ పంపింగ్ చేయాలి, గేట్లు ఓపెన్ చేయాలి, నీళ్ళు వదలాలని చెప్పేసి హంగామా చేసి ఈరోజు ఈ మధ్యకాలంలో కురిసినట్టు భారీ వర్షాల వల్ల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా మేడారం రిజర్వాయరు, మిడ్మానేరు మధ్యలో గాయత్రి పంప్ హౌజ్, నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్, మిడ్మానేరు, రంగనాయన సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్కు కేవలం వరద ద్వారా ఏదైతే గోదావరికి ఉన్నట్టు భారీ వర్షాల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. మీరు మాట్లాడే ఏదైతే ఈ శ్రీపాద ఎల్లంపల్లి యొక్క ప్రాజెక్టు 2016 ఆగస్టు 4న అప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ దాకా నీళ్లు రావడానికి అప్పుడున్న ప్రభుత్వం గ్రావిటీ ద్వారా వరద ద్వారా నీళ్ళని ఎత్తిపేసే విధంగా డిజైన్ చేసి ప్రభుత్వంపై బాగా పడకుండా